15 రోజులుగా విశ్వశాంతి మహా యాగం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ సాగుతుంది. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు, యాదాద్రి రథములు, దేవతల కళ్యాణ మహోత్సవంలో నిత్యం ఆ ప్రాంతం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటుంది. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాతలు భారీ ఎత్తున తమకు తోచిన రీతిలో ధన ధన్య వస్తు రూపేణ తమకు తోచిన విధంగా వివరాలను కూడా అందజేసి విశ్వశాంతి మహాయాగంలో భాగస్వాములవుతున్నారు. యాగ నిర్వాహకులు శ్రీకృష్ణ పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో ఋత్వికులు ప్రత్యేక యాగాది పూజల్లో నిర్వహిస్తూ లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఇక అందులో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లడ్డూ వేలంలో పాల్గొని లడ్డూను ఖడ్గంను దక్కించుకున్నారు. యాగశాల నిర్వాహకులు ఆ దంపతులను శాల్వతో సత్కరించారు. నమస్కారం. మా అక్క చెల్లెమ్మలకి, మా అన్నదమ్ములకి, మా చిన్నమ్మలకి, పెద్దమ్మలకి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేలం పాటలో ఇది తీసుకున్నది నా ఒక్కడి కోసమే కాదు, మన ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని తీసుకున్నది. దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చాడు. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టిన. మా తండ్రి ఇప్పటికీ వ్యవసాయం చేపిస్తాడు హస్నాపూర్ గ్రామంలో. నా తండ్రి, నేను అమెరికా నుంచి వచ్చి నా తండ్రిని కాపాడుకున్న. స్టేజ్ 2 క్యాన్సర్ నుంచి నా తండ్రి క్యాన్సర్ని జయించి ఆ శ్రీరాముని శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ఈరోజు నా తండ్రి బతికించుకోగలిగిన అంటే మీ అందరి ఆశీర్వాదం వల్లనే. నా తండ్రి తల్లిదండ్రులు కష్టం చేసి నన్ను చదివించిండు. నేను అమెరికా దాకా పోయినంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం. మనమేమీ తీసుకురాలేదు, మనం చచ్చిపోయినప్పుడు ఏమి కొనవోము. నేను అదే చెప్పిన. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు వేలం పాటలో ఈ పాట పాడింది నా ఒక్కరి కోసం, నా కుటుంబం కోసం కాదు, మనందరి కుటుంబాలు బాగుండాలా, మనందరికి మంచి పంటలు పండాలా, మనమందరం క్షేమంగా ఉండాలా అన్న ఉద్దేశంతోనే తీసుకున్న తప్ప మీ అందరికీ తెలుసు మా తండ్రి ఇప్పటికి కూడా వ్యవసాయం చేపిస్తాడు. నేను ఎప్పుడు డబ్బుని ప్రదర్శించలేదు. ఇప్పటికి కూడా నేను ఒక్క గ్రాము బంగారం కూడా నా శరీరం మీద నేను ఎప్పుడు ధరించలేదు. ఆదిలాబాద్ ప్రజలు నా వేళ్లలో ఎప్పుడైనా ఉంగరాలు కానీ, నా మెడలో పేరు కానీ, ఎప్పుడైనా బంగారం ఒక్క గ్రాము బంగారం చూసిండ్రా? ఈ ఎప్పుడు ధరించలేదు. బంగారం మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేదు. నా జీవితంలో నా కట్టె రాలేంత వరకు అన్నదానం చేస్తా అని చెప్పిన ఇప్పటికీ అన్నదానం నడుస్తూనే ఉంది. మీ ఆశీర్వాదంతోనే నడుస్తూ ఉన్నది. చాలు నాకు దేవుడిచ్చిన కాడికి ఆనందం ఉన్నది, మీ ఆశీర్వాద బలంతో. అయితే మీ అందరికీ ఒక్క విషయం నేను చెప్తా. మీ అందరూ కూడా మీరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. శ్రీరామచంద్ర ప్రభువు అంత పెద్ద దేవుడు ఎట్లయిందంటే 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసింది. అవునా? మరి మనం ఎంతమంది తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటున్నాం? గుండెల మీద చేసుకొని చెప్పు, మన తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటేనే మనకు పుణ్యం దొరుకుతుంది. లేకపోతే ఎంత సంపాదించినా నీ కొడుకు తారేటోడు వెళ్తాడు, లేదంటే ఏదో ఒకటి జరుగుతుంది తప్ప తల్లిదండ్రుల్ని సుఖపెట్టనోడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేదు, ఎన్నడూ ముందుకు పోడు. మీరు అందుకే గుర్తుపెట్టుకోండి, శ్రీరామచంద్రుడు ఎందుకు అంత పెద్ద దేవుడైనంటే దశరథ మహారాజుకి ఇచ్చినటువంటి ఒక్క మాట కోసం 14 సంవత్సరాలు అడుగుల పడండి. మన తల్లిదండ్రుల్ని మనం అట్లా చూసుకోవాలా. మీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి రావడం అనేది నా తండ్రిని కాపాడుకోవడానికి వచ్చిన అనుకుంటున్నా. నేను గనక అమెరికా నుంచి రాకపోతే నా తండ్రి క్యాన్సర్ తోని చనిపోయేవాడు. కానీ నా తండ్రి ఆదిలాబాద్ ప్రజల కోసం నేనొస్తే ఆదిలాబాద్ ప్రజలు నా తండ్రిని జీవం పోసిండు, నా తల్లిదండ్రులకు జీవం పోసిండు. చాలీ జన్మకు నాకేం పెద్ద కోరికలు లేవు. నా భార్య బిడ్డలందరం కూడా ఒకటే చెప్పిన, మీ అందరికీ కూడా నేను బతికుండగానే ఆదిలాబాద్ ప్రజలకు నా సగమాస్తి దానం చేసి చచ్చిపోతా అని చెప్పిన అదే మాట మీద కట్టుబడి ఉన్నా. నేను బతుకుండే నా భార్య ముందంటే చెప్తున్నా,
నా బిడ్డల ముందర చెప్తున్నా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటే శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు మనకు దొరుకుతాయి. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోకపోతే కాశీకి పోయినా, ఈ తిరుపతికి పోయినా, ఎక్కడికి పోయినా పుణ్యం రాదు. తల్లి తండ్రి వీళ్ళిద్దరిని బాగా చూసుకుంటేనే మనకు నిజమైనటువంటి పుణ్యము మోక్షము లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం నా మీద, నా బిడ్డల మీద ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి దగ్గర జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని, దూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు మా చిన్నమ్మలు పెద్దమ్మలు, ఊర్ల నుంచి వచ్చిండ్రు, లాస్ట్ బస్సు ఉన్నట్టున్నది, జాగ్రత్తగా వెళ్ళండి. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలని శిరస్సు వంచి మీ అందరికీ నేను